పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటే తండ్రి బిడ్డల సంబంధం, తల్లి బిడ్డల సంబంధం. చివరికి అది సిగ్గు లేకుండా ఒప్పుకుంటుంది కూడా. మా దేశంలో తీవ్రవాదులు ఉన్నారు కానీ అది తప్పేం లేదని వాదించే పరమ దరిద్రపు దేశం ప్రపంచంలో అది ఒకటే ఉంటుంది. తాజాగా భారత్ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న ఉగ్రవాద సంస్థలకి పాకిస్తాన్ ఇప్పుడు ఊరడింపు చర్యలు ప్రారంభించింది. మురిష్కేలో ధ్వంసమైన నిషేధిత ఉగ్ర సంస్థ జమాత్ ఉల్ దవా ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ మర్కజ్ ముస్లిం లీగ్ శనివారం ప్రకటించింది. సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పిఎంఎంఎల్ అధ్యక్షుడు ఖలీద్ మసూద్ సింధు ఓ ప్రకటనలో సంతోషం వ్యక్తం చేసేశాడు. ఈ నిషేధిత జేయుడి రాజకీయ విభాగమే ఈ పిఎంఎంఎల్. భారత్లో పలు ఉగ్రదాడులు పాల్పడి నిషేధిత లష్కరే తోయిబాతోనూ దీనికి సంబంధాలు ఉన్నాయి. భారత్ సైనిక దాడుల్లో లాహోర్కి 40 కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలో ఉన్నటువంటి మసీదు విద్యా ప్రాంగణం దెబ్బతిన్నాయని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే మసీదు స్కూలు పేరుతో అక్కడ జరిపేదంతా ఉగ్రవాద చర్యలే. అది ఓపెన్ సీక్రెట్ ఇక్కడ.